వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2 ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వెదర్ ఫోర్కాస్ట్ లైవ్. అదే విధంగా మరి గోల్డ్ అప్డేట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఉగాదితో కూడా ఎంతవరకు కూడా మనకి ప్రైస్ అనేది తగ్గిందా? పెరిగిందా? అనే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలైతే మండిపోతున్న క్రమంలో ప్రజలకైతే వాతావరణ శాఖ తీపి కబురనేది అందించింది. ఉత్తర కోస్తా నుంచి అంతర్గత రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా విస్తరించిన ద్రోణి కారణంగా అలానే బుధవారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడైతే తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలైతే ఉరుములు మెరుపులతో కూడా ఉంటాయని, జల్లులు పడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేసింది. మరి రేపు బుధవారంతో కూడా విశాఖలో కూడా కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఉగాది రోజున బంగారం కొనాలనుకునే వారికైతే బంగారం ధర ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే ఈరోజు మార్కెట్‌లో ప్రస్తుతం పసిడి మరియు వెండి ధరలు ఏ విధంగా ఉందని గమనించినట్లయితే గనుక, ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములకు గాను మొత్తానికి తులానికి చూసుకుందామండి. తులానికి చూసుకున్నట్లయితే రూ. 300 పెరగ్గా ఇప్పుడు తులం ఎంతుందంటే రూ. 65,650 వద్దయితే ఉంది. మరి ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర చూసుకున్నట్లయితే 10 గ్రాములకు రూ. 330 పెరిగి రూ. 71,620 వద్దయితే ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా ప్రస్తుతం రేట్లయితే ఇలాగే ఉందన్నమాట. మరి దీని రేట్లు చూసినట్లయితే గనుక 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై రూ. 300 పెరిగి 65,800 వద్దయితే మార్కు చేరింది. ఇక అదే విధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 330 ఎగబాకి తులానికి ఇప్పుడు 71,770 వద్దయితే కొనసాగుతుంది. మరి బంగారం ధర పెరిగిందనుకుంటే వెండి ధర కూడా ఇదే బాటలో అయితే నడిచింది. వెండి ధర ఏకంగా బంగారం కంటే ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒకే ఒక్క రోజులోనే రూ. 1000 పెరిగి ఇప్పుడు కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే 88,000 చిల్లర వరకు ఉందన్నమాట. మరి మార్కెట్‌లో ప్రస్తుతం ఈ రేట్లయితే ఉన్నాయి. ఇటువంటి మరిన్ని లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్ యూ.